కి సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ డుమ్మా కొట్టబోతున్నారు. ఆయన తరపున కేవలం లీగల్ టీమే హాజరు కాబోతోంది. ఒకవేళ కనుక పోలీసులు కాదు కూడదనుకుంటే కనుక సమయం కోరే అవకాశం ఉంది. ఈ రోజైతే పుష్ప వెళ్ళడం లేదు. పుష్ప తరపున లీగల్ టీం మాత్రం వెళ్లే అవకాశం ఉంది. పుష్ప ఇన్ ద సెన్స్ ఇక్కడ అల్లు అర్జున్ ఆ లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత చిక్కడపల్లి పిఎస్ కి ఈ రోజు ఆయన విచారణకు హాజరు కావడం లేదు. బేసిక్ గా ఇది డెఫినెట్ గా ఉంటుంది. లీగల్ టీమ్ సంబంధించి వెళ్ళొచ్చు, అంటే నేరుగా ఆయన కూడా హాజరు కావచ్చు. అయితే ఇక్కడ లీగల్ టీం ను మాత్రమే పంపిస్తున్నారు బన్నీ. ఆయన స్థానంలో లీగల్ టీం ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే వెళ్లి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పోలీసులు కాదు కూడదు అల్లు అర్జునే ప్రత్యక్షంగా హాజరు కావాలంటే కనుక ఆయన ఈ విషయంలో కొంత రిలీఫ్ కోరే అవకాశం ఉంది. కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడప్పుడే నేను కొంచెం మెంటల్ గా స్టేబుల్ గా లేనంటూ పదే అయినా మన ప్రెస్ మీట్ కూడా మాట్లాడుకొచ్చారు. నేను కొంచెం హాఫ్ గా ఉన్నాను, నాకు ఇప్పటికి కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నాను, నాకు అది అర్థం కావడం లేదు, అంత కొంత క్లమ్జీగా ఉన్నానంటూ పదే చెప్పుకొచ్చారు ఆయన. సో ఇప్పుడు విచారణకు వెళ్తే ఆయనను పోలీసులు ఏం క్వశ్చన్ చేస్తారో, ఆయన ఏం ఆన్సర్ చెప్తారో అర్థం కాని సిచ్యువేషన్లనే ఆయన వెళ్లకుండా ఆయన స్థానంలో లీగల్ టీంని పంపించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారనే విషయంలో మాత్రం ఇక్కడ డెఫినెట్గా అనుమానం కలుగుతోంది. అల్లు అర్జున్ నేరుగా హాజరు కాకుండా లీగల్ టీంని పంపించడం పైన మీరేమనుకుంటున్నారు? ఎస్, లీగల్ టీం వెళ్ళడానికి డెఫినెట్గా వెసులుబాటు ఉంటుంది. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఆయన లేదా ఆయన తరపున ఒక న్యాయవాది వెళ్ళి ఆ విచారణకు హాజరు కావచ్చు. అది ఒక డెఫినెట్గా ఒక అవకాశం. సో ఈ నేపథ్యంలోనే అవకాశాన్ని అల్లు అర్జున్ సద్వినియోగం చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కాకుండా ఆయన తరపున లీగల్ టీంని ఈరోజు చిక్కడపల్లి పోలీసుల ముందట విచారణకు హాజరుపరచబోతున్నారు. లీగల్ టీం హాజరు కాబోతోంది అల్లు అర్జున్ తరపున. మరి ఆ లీగల్ టీం అల్లు అర్జున్ సంబంధించిన సమాధానాలు ఏం చెప్తోంది? నేరుగా అల్లు అర్జున్ కనుక హాజరై ఉంటే దానికి సంబంధించి పూర్తి సమాధానం చెప్పేవారు. కానీ అల్లు అర్జున్ కాకుండా ఇక్కడ లీగల్ టీం వెళ్తోంది కాబట్టి లీగల్ టీం డెఫినెట్ గా లీగల్ కాన్సిక్వెన్సెస్ ప్రకారంగానే పోలీసుల ప్రశ్నలకి సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఎస్, మరిన్ని అప్డేట్ శిల్ప దగ్గరికి వెళ్తాం. శిల్ప, అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి అందుబాటులో ఉన్నారు. శిల్ప, అల్లు అర్జున్ వెళ్ళకపోవడం గల కారణం ఏంటి? అంటే ఆయన అనారోగ్య సమస్యని కారణంగా చూపిస్తున్నారా, లేదంటే కొంత హాఫ్ గా ఉన్నాను, నా మైండ్ కొంచెం క్లమ్జీగా ఉంది, కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్తున్నారు పదే. సో ఈ నేపథ్యంలో పోలీసులు అడిగే ప్రశ్నకి ఏదైనా తప్పుడు సమాధానం ఇస్తానని కానీ, లేదంటే తడబడినా కూడా పోలీసులు తప్పుగా ఇంటెన్షన్ వెళ్తుంది కాబట్టి ఆ పద్ధతిలో ఆయన వెళ్లకుండా ఒకవేళ ఆగిపోతున్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్, అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతారా లేదన్నది ఇప్పుడు సస్పెండ్గా మారింది. ఇప్పటి వరకు కాసేపు క్రితం వరకు అల్లు అర్జున్ హాజరవుతారంటూ కూడా అందరూ అన్నారు. కానీ ఒక్కసారిగా హెల్త్ బాలేదని హాజరు కావట్లేదని కూడా ఒకవైపు వార్తలు వస్తున్నాయి. కానీ ఒకవైపు ఇక్కడికే టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా చేరుకున్నారు. మామూలుగా లీగల్ టీం అయితే ఇంత ప్రొటెక్షన్ ఉండదు. ఒకవైపు అల్లు అర్జున్కి రెండు వైపులా భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. నార్మల్గా లీగల్ టీంకి అయితే ఇంత ఏర్పాట్లు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటూ ఒకవైపు సమాచారం అందుతుంది. ఇప్పటికే మనకు వెహికల్స్ కూడా మొత్తం సిద్ధం చేస్తున్న పోలీస్ ప్రొటెక్షన్ ఇంత పెద్ద ఎత్తున ఒక డీసీపీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకున్నారంటే ఎందుకు ఇంతటి స్థాయిలో ప్రొటెక్షన్? ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే ఇంత ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తున్నట్టుగా ఒకసారి వారితో మాట్లాడించండి. రైట్, ఒకవైపు అల్లు అర్జున్ వెళ్తారు అని సమాచారం ఉండడంతోనే ఒకవైపు డీసీపీ స్థాయి వాళ్ళందరూ ఇక అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఎప్పుడైతే అరౌండ్ 9:30 నుంచి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం దగ్గర మొత్తం ఒకసారిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఇరువైపులు ఒకవైపు చెక్ పోస్ట్ రోడ్డు కావచ్చు, ఇంకోవైపు ఎస్ రోడ్డు మొత్తం కూడా బ్యారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అలో చేయటం లేదు. ఒక మీడియా తప్ప ప్రస్తుతం ఇక్కడ ఎవరు కూడా లేదు. ఇంకోవైపు లీగల్ టీం వెళ్తుందా లేకుంటే అల్లు అర్జున్ వెళ్తారా అన్నది కూడా సస్పెండ్ గా మారి ఉన్నది. మరి కాసేపట్లో ఉన్నది దీనికి తెరపని ఉన్నది. ఇప్పటికే ఇక్కడ మనం అక్కడ కార్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే 3 కార్స్ అనేవి సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు లీగల్ టీం వెళ్తుందని, అదేవిధంగా అల్లు అర్జున్ కూడా వెళ్తారని కూడా మరి కాసేపట్లో తెలియని ఉన్నది. ఇప్పటికే పోలీసులు వాళ్ళు ఇప్పుడు మేము చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఒకవైపు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి లీగల్ టీం మన దాడికి సంబంధించిన ఘటన గురించి ప్రొటెక్షన్ ఇవ్వాలి అల్లు అర్జున్ దగ్గర ఒక పహారా ఉండాలనుకుంటే కనుక కొంత ఎస్ఐ స్థాయి అధికారి, సిఐ స్థాయి అధికారి కంటే ఓకే. కానీ డీసీపీ స్థాయి అధికారి అక్కడికి వచ్చారంటే ఏం చెప్పాలనుకుంటారు? ఒకసారి పోలీసులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి.
ఎస్ ఖచ్చితంగా ఒకవేళ లీగల్ టీం మాత్రమే వెళ్తే ఎస్ఐ స్థాయి అధికారులు ఇక్కడ సరిపోతారు, కానీ డిఎస్పీ స్థాయి అధికారులు వచ్చారని అల్లు అర్జున్ వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా వీళ్ళకు సమాచారం అందినట్లు ప్రస్తుతం వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇప్పటికీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. కాసేపటి క్రితం అల్లు అర్జున్ సంబంధించినటువంటి రేంజ్ రోవర్ కార్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సిద్ధం చేశారు. సో వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు మీడియాతో మాట్లాడడానికి మాత్రం విముఖత చూపుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉన్నది. అదే విధంగా వీళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటూ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఎస్ కాసేపట్లోనే అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే కేవలం లీగల్ టీమే వెళ్తారా అంటే ముందుగా లీగల్ టీం వెళ్ళి అక్కడికి ఉండిపోయి తర్వాత అల్లు అర్జున్ వెళ్తారా? చాలా సస్పెన్స్ నెలకొంటుంది. అల్లు అర్జున్ వస్తాడా రాడా? అల్లు అర్జున్ డుమ్మా కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టుగానే అనారోగ్యం కారణమే చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అల్లు అర్జున్ జస్ట్ మనం చూడొచ్చు బయట అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. కార్లు సిద్ధమయ్యాయి. ఆయన కొంతమంది మొదటి కారు ఒకటైతే బయటికి వెళ్ళింది, ఒక కారు అయితే బయటికి వెళ్ళింది. అందులో కొన్ని డాక్యుమెంట్స్ ఏవో మనకు ఆ డ్రైవర్ తీసుకెళ్ళి ఎస్ అల్లు అర్జున్ బయటకు వచ్చేసారు. అల్లు అర్జున్ బయటే ఉన్నారు. అల్లు అర్జున్ తనతో పాటుగా స్నేహారెడ్డి కూడా బయటకు వచ్చారు. ఎస్ అల్లు అర్జున్ బన్నీ వాసు మన స్క్రీన్ పైన కనబడుతున్నారు. ఎస్ భార్య స్నేహారెడ్డిని పక్కకు తీసుకెళ్లి అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు, తనను ఓదారుస్తున్నారు. ఎస్ అల్లు అర్జున్ ఇంకా ఇన్ఫాక్ట్ చాలా లోతుల్లోకి వెళ్తే అల్లు అర్జున్ నల్ల చొక్కా ధరించడం కూడా కొంత ఆశ్చర్యం వేస్తోంది. ఆయన బ్లాక్ షర్ట్ ధరించడం కూడా కొంత ఆశ్చర్యం వేస్తోంది. అల్లు అర్జున్ కారు ఎక్కుతున్నారు. బన్నీవాస్ ఉన్నారు, పక్కనే అరవింద్ కూడా ఉన్నారు. పిల్లలకు కూడా అల్లు ఆర్హాకి బాయ్ చెప్పి అల్లు అర్జున్ కారు ఎక్కుతున్నారు. ఎస్ అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇంటి దగ్గర నుంచి చిక్కడపల్లి పోలీస్ లేట్ ఈ రోజు విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ బయలుదేరారు. భార్య స్నేహారెడ్డితో పాటుగా ఆయన కారు వరకు వచ్చారు. అల్లు ఆర్హా కూడా బయటే ఉన్నారు. అల్లు ఆర్హా మనకు అల్లు అర్జున్ కూతురు కనిపిస్తోంది. అందరికీ బాయ్ చెప్పి అల్లు అర్జున్ తల్లి కూడా అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ తల్లి కూడా అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలో ఆయనకి బాయ్ చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. బన్నీవాస్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ ముగ్గురు కూడా ఒకే కారులో ఉన్నారు. ఒకే కారులో ఎక్కారు. బయటకు ఒక కారు ఆల్రెడీ బయలుదేరిపోయింది. బయట ఒక కారు ఉంది. దాంట్లో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆ కారులో ఉన్నారు. ఆయన కొన్ని డాక్యుమెంట్స్ కూడా అందులో ఉంచారు. ఎస్ కార్ బయలుదేరింది. శిల్ప అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మూవ్మెంట్ ఉంది? సెక్యూరిటీ మూవ్మెంట్ ఏ రకంగా ఉంది? ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ కార్ బయలుదేరింది. సెక్యూరిటీ అలర్ట్ అయిపోయింది. ముందు కొంత సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు కూడా ఉన్నాయి. పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా అక్కడి నుంచి అల్లు అర్జున్ రాకని చూస్తున్నారు. చిక్కడపల్లి పోలీసు ఏట హాజరు కాబోతున్నారు. ఎస్ అల్లు అర్జున్ కార్ బయలుదేరిపోయింది. రైట్ అల్లు అర్జున్ కార్ బయలుదేరిపోయింది. సుమారుగా 3 కారులో, ఒక కారులో లీగల్ టీం, మరో కారులో అల్లు అర్జున్ అల్లు అరవింద్ బన్నీవాసు ఉన్నారు. మరో కారులో అల్లు అర్జున్ మామ శిల్ప ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఈరోజు విచారణకి అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయారు. ఆయన వెళ్లే సమయంలో మరోసారి గతంలో జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ మరోసారి రిపీట్ అయ్యాయి. భార్యతో పక్కకు తీసుకెళ్లి భార్యకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. కూతురు అల్లు ఆర్హకు కూడా ఆయన బాయ్ చెప్పారు. బన్నీ వాసు అల్లు అరవింద్ అల్లు అర్జున్ చేసి చూడొచ్చు. అల్లు అర్జున్ భార్య అల్లు అర్జున్ పక్కకు వెళ్ళి ధైర్యం చెప్పారు. భార్యకి ఏం కాదు పర్వాలేదు అన్నట్టుగా ధైర్యం చెప్పారు. ఆయన తర్వాత అక్కడి నుంచి అల్లు ఆర్హాన్ కూడా ఆయన బాయ్ చెప్పారు. అల్లు అరవింద్ కూడా అదే కారులో ఉన్నారు. అల్లు అరవింద్ కూడా నువ్వు వస్తావో నాతో పాటు అనుకున్నట్టుగా బహుశా ఆయన అడిగి ఉంటారు. అల్లు అరవింద్ బన్నీవాసు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక కారులో ఎక్కితే అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ఆ తర్వాత బన్నీవాసు వీళ్ళంతా ఒక కారులో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఒక కారులో వస్తుంటే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మరో కారులో వస్తున్నారు. ఇక చివరి సమయంలో ఆయన కారు ఎక్కే ముందు భార్య స్నేహారెడ్డితో కూతురు అల్లు ఆర్హాతో చాలా ఆప్యాయమైనటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మళ్ళీ భార్య పిల్లలకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఆయన అల్లు అరవింద్తో మరోసారి ఏం కాదంటగా భుజం తట్టి అల్లు అరవింద్తో మాట్లాడుతున్నారు. అనే విషయాలు మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ మరోసారి పోలీసులకి ఎదుట హాజరు కాబోతున్న నేపథ్యంలో మామ చంద్రశేఖర్ రెడ్డి పాపం ఆయన మొదటి నుంచి కూడా ఈ ఘటనలో ఉన్నారు. సీన్ టు సీన్ ప్రతి విషయంలో కూడా ఆయనే ముందుకు తీసుకుంటున్నారు. ఒక రకంగా అటు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోయినా
ఒక రకంగా ఆయన గాంధీ భవన్ వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేదు. కనీసం ఆయనతో మాట్లాడిన వారు ఎవరూ లేరు, ఆయనంతటా ఆయనే వచ్చారు, వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో అటువంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా ఏదేమైనా తన అల్లుడిని ఈ కేసు నుంచి బయటపడాలని ఒక లక్ష్యం అయితే ఆయనలో కనబడుతోంది. అల్లు అర్జున్ని బయటపడేసేందుకు ఈ ఘటన నుంచి చంద్రశేఖర్ రెడ్డి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అల్లు అర్జున్, అల్లు అరవింద్, అర్జున్తో పాటుగా అల్లు అరవింద్ ఇద్దరు ఒకరే కారులో ఉన్నారు. బన్నీవాస్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. 3 కార్లుగా బయలుదేరారు. ఒక కారులో చంద్రశేఖర్ రెడ్డి, మరో కారులో అల్లు అర్జున్, అల్లు అరవింద్, ఆ తర్వాత బన్నీవాసు, మరో కారులో లీగల్ టీం కూడా ఆయన వెంటే ఉంది. సో పోలీసులు ఆయన్ని ఈరోజు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారు. డెఫినెట్ గా కొన్ని ప్రశ్నలు అయితే పోలీసు డెఫినెట్ గా ఉన్నాయి. ఆ రోజు బౌన్సర్ల అత్యుత్సాహం గురించి ప్రశ్నించబోతున్నారు. రేవతి మరణం గురించి తెలిసినా కూడా ఇంకా ఎందుకు థియేటర్లో ఉన్నామని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మీకు పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పలు ప్రశ్నలతో అల్లు అర్జున్ ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారు. ఆ ప్రశ్నలకి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తారు, ఆయన నోటి వెంట ఎటువంటి సమాధానాలు వస్తాయి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని నిమిషాల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయారు. పోలీసు అక్కడ ఏ రకంగా ఏర్పాటు చేశారు? ఎటువంటి కఠినమైన భద్రత ఉంది? ఎగ్జాక్ట్లీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కొన్ని నిమిషాల్లోనే రానున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నుంచి ఇటువైపు రావడానికి చాలా ట్రాఫిక్ పెద్దగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఫ్లైఓవర్స్ త్రూ ఆయన ఇక్కడికి ఒక దాదాపు 20 నిమిషాల లోపల రీచ్ అయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్, బన్నీ వాసు వాళ్ళతో పాటు లీగల్ టీంతో హాజరవనున్నారు. 11 గంటలకు హాజరు కావాలనేటువంటిది చిక్కడపల్లి పోలీసులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి ఘటన డిసెంబర్ 4th ఘటన ఎలా జరిగింది, అసలు నీకు ఎలా సమాచారం ఉంది, అసలు ఏం బయట ఇంతవరకు చేసినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ ఆయనను క్వశ్చన్ చేయనున్నారు. వాళ్ళు సంధ్య థియేటర్ యాజమాన్యమేమో ఆల్రెడీ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. భద్రత కోసం ఆ విచారణాధికారి ఎవరు, ఎటువంటి క్వశ్చన్స్ రేజ్ చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ నిజంగానే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆయన క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న 4 రూట్స్ ఉన్నాయి. ఈయనను ఈరోజు విచారించేటువంటి సందర్భంగా ఆ రోజు వ్యక్తిగత సిబ్బంది ఎవరు మిస్లీడ్ చేశారు, నిజంగా పోలీసుల దగ్గరకు వచ్చి చెప్పారా చెప్పలేదా, చెప్తే ఎందుకు అబద్ధం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది, అంటే దీన్ని మేనేజ్ చేయాలనేటువంటి ఆలోచన ఏమైనా దురుద్దేశంతో అలాంటి స్టేట్మెంట్ చేశారా, ఇటు పోలీసులను ప్రభుత్వాన్ని కావాలని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారా అల్లు అర్జున్ అనేటువంటి అంశాల ఆధారంగా విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ అధికారి ఎవరు అనేటువంటిది అల్లు అర్జున్ని ఇప్పుడు ఎవరు విచారిస్తారు అనేటువంటిది, కానీ వారి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. గతంలో జరిగినటువంటి స్టాంపేడ్ జరగకుండా మొత్తం వాహనాలను అలౌ చేయట్లేదు. ఈ పోలీస్ స్టేషన్కు ఉన్నటువంటి 4 రూట్లను ఆ పోలీసులు బారికేడ్లతో క్లోజ్ చేసి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. ఈగర్లీ మీడియా చాలా ఎక్కువగా క్రేజీ ఇంట్రెస్ట్గా చాలా నేషనల్ లోకల్ మీడియా అంతా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలోనే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళి వచ్చారు. ఒకరోజు SHO రాజు నాయక్ పేరు ప్రస్తావించారు. రాజు నాయకే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఆయనే విచారణాధికారిగా ఉన్నారు. ఆయనే క్వశ్చన్స్ వేయబోతున్నారు అల్లు అర్జున్ ఈ కేసు పైన. ఎగ్జాక్ట్లీ ఎస్, రాజు నాయక్ ఆధ్వర్యంలోనే జరిగే అవకాశం ఉండొచ్చు. విచారణ అధికారి ఎవరుంటారనేటువంటి క్లారిటీ లేదు, కానీ లోపల అల్లు అర్జున్ని ఏ అంశాల ఆధారంగా విచారిస్తారు, అసలు ఏ స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేస్తారు అనేటువంటి అంశాలపైనే ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడము, ప్రెస్ మీట్లో కొన్ని అంశాలను అంటే కావాలని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నా క్యారెక్టర్ని డీగ్రేడ్ చేస్తున్నారంటూ ఆయన మాట్లాడుతూనే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ని, తర్వాత ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ అంశాల ఆధారంగా అంటే కేసును మిస్లీడ్ చేసేటువంటి ఉద్దేశం ఏమని ఉందా, ఆల్రెడీ ఆయన కేసు బెయిల్ పైన ఉన్నటువంటి కండిషన్ మధ్యంతర బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఆ మీడియా సమావేశంలో ఏ అంశాలు చెప్పారు, అది ఎంత మేర ప్రభావం చూపుతాయి కేసు పైన, వీటన్నిటిపైన ఆధారంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందున్నటువంటి సిచ్యువేషన్. గేటు ముందు, తర్వాత గేటు బయట 4 రోడ్లలో దీనికి సంబంధించినటువంటి భారీ భద్రత ఉన్నటువంటి సిచ్యువేషన్. అల్లు అర్జున్ బయలుదేరారు, కొద్దిసేపట్లో ఇక్కడికి రీచ్ కానున్నారు. కాకపోతే ఏ క్వశ్చన్ చేయనున్నారు అల్లు అర్జున్, అదంతా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎటువంటి పహారా ఉంది?
ఎగ్జాక్ట్లీ మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి దారులు 4 దారులు ఉన్నాయి. మొత్తం 4 రూట్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సంధ్యా థియేటర్ గల్లీలో, సుదర్శన్ థియేటర్ గల్లీలో నుంచి రావచ్చు. తర్వాత మరొక లైబ్రరీ రూట్ ఉంది, ఆ రూట్ నుంచి రావచ్చు. ఇంకొకటి బ్యాక్ ఎండ్కి సంబంధించిన రూట్ ఉంది. మొత్తం 4 రూట్లు ఉన్నాయి. 4 రూట్లలో ఇప్పటికీ క్లోజ్ చేశారు. పోలీసు సిబ్బంది అంతా కూడా బారికేడ్స్ ఉన్నాయి, భారీగా భద్రత ఏర్పాటు ఉన్నాయి. ఎంతమంది పోలీసులు ఉన్నారు అధికారులు సార్? ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు? సార్ అధికారు పోలీస్ సిబ్బంది సార్ మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? ఇక్కడ ఎంతమంది సార్ ఎంతమంది సిబ్బంది ఉన్నారు? కొంచెం ఈయనని తోటి మాట్లాడనియండి. ఆయన మాకు కొన్ని సజెషన్స్ చేస్తుండు, మీకోసమే అవి. ఈయన సజెషన్స్ మన తోటి మిత్రుడు, పత్రికా మిత్రుడు. ఈయన సజెషన్స్ నేను తీసుకొని మన పత్రికా మిత్రులకు ఇబ్బంది కాకుండా నేను అదే పని చేస్తా. ఇప్పుడు ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇక్కడ? మీరు చెప్పినట్టు ఇది పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి 4 దారులు మూసేశారు, బారికేడ్స్ ఉన్నాయి. వాహనాలను కేవలం అల్లు అర్జున్ వచ్చేటువంటి వాహనాలని లోపలికి అలో చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చేటువంటి ఎంట్రీ, సుదర్శన్ థియేటర్ నుంచి లోపలికి వచ్చేటువంటి ఎంట్రీ, తర్వాత మిగతా దారులు ఉన్నటువంటిది అన్ని దారులు దాదాపు బారికేడ్స్తో ఆపేశారు. పోలీసులు అనుమతి ఉన్నటువంటి వారిని, మీడియా సిబ్బందిని, పోలీసు సిబ్బందిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఈ సొంత ఏరియాలో, ఇక్కడ సొంత ఇల్లు ఉన్నటువంటి వారిని, వాహనాలను కూడా అటు బారికేడ్స్ అవతలనే పార్కింగ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పటికే సూచన చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది ఉన్నారు. చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా అల్లు అర్జున్కి సంబంధించినటువంటిది ఒక విచారణ సందర్భంగా కొంత ఇంట్రెస్ట్ అంటే ఇంకా క్లారిటీ లేదు. పోలీస్ అధికారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తున్నాం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా, గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం సిబ్బంది ముందు కూడా, అంటే స్టేషన్ ముందు కూడా వెళ్ళనివన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కొద్దిసేపట్లో ఆయన ఉన్నారు. కాకపోతే ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఎంతసేపు ఇక్కడ ఉంటారు, ఏ అంశాల ఆధారంగా క్వశ్చన్ చేస్తారు, వాటికి లీగల్ టీం సలహాలు సూచనలతో అల్లు అర్జున్ ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి జవాబులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ తీసుకోవడం జరిగింది లీగల్ టీం సూచన మేరకు. కాబట్టి వారి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. తండ్రి అరవింద్, తర్వాత సన్నిహితులు బన్నీ, వాసు వీళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు బయట ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ని ఆరా తీసే అవకాశం ఉంది. ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ని విచారించేటువంటి సమయంలో చాలా కాస్త ఇంట్రెస్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది. మొన్ననే ఆల్రెడీ ఒకరోజు జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉండి వచ్చినటువంటి సంఘటన ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఏం అడగనున్నారు అనేటువంటి అంశాల ఆధారంపై, ఏ అంశాలపైన ఫోకస్ చేయనున్నారు పోలీసులు అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కానీ, సినీ సంబంధించినటువంటి ప్రముఖుల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో కానీ. సో ఏం జరగనుంది, అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఎలాంటి అంశాలను ప్రస్తావించారు ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికీ ఆయన ఇంటిపైన దాడి చేయడం కానీ అనేక అంశాలు. ఇప్పుడు వాళ్ళేమో ఎదురుగా ఉన్నారు, వెళ్ళండి అంటే వాళ్ళకేమో వైట్ శిల్ప చేయబోతున్నారు. అల్లు అర్జున్ ని ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఎస్, అల్లు అర్జున్ ని ఫాలో అవుతోంది ఆర్టీవీ. అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి బయలుదేరుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ని ఆర్టీవీ కూడా ఫాలో అవుతోంది. ఎక్స్క్లూజివ్ గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలను చూస్తున్నారు. ఇది టువర్డ్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఎస్, ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ కార్ ముందుంది కనిపించే అల్లు అర్జున్ ఆ కారులోనే వెళ్తున్నారు. ఎస్ శిల్ప, సో ప్రస్తుతం ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? అల్లు అర్జున్ తో పాటుగా ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి వెళ్తున్నారు? రైట్, ప్రస్తుతం 10 నిమిషాల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకొని ఉన్నారు. ఇప్పటికీ అల్లు అర్జున్ 2 వెహికల్స్లో వెళ్ళనున్నారు. ఒక వెహికల్లో లీగల్ టీం వెళ్తుంటే, ఇంకో వెహికల్లో బన్నీవాస్, అదేవిధంగా అల్లు అర్జున్ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తున్నారు. మొత్తం 2 వెహికల్లో బయలుదేరారు. మొదటి వెహికల్ ఏదైతే ఉందో అందులో మాత్రం లీగల్ టీంలో ముఖ్యంగా అశోక్ రెడ్డి, తన న్యాయవాది అయినటువంటి అశోక్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన అల్లు అర్జున్ పక్కనే ఉన్నారు. ఆ అశోక్ రెడ్డి
రెడ్డితో పాటు వీళ్ళు అల్లు అర్జున్ సంబంధించినటువంటి వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళ మామ, అదేవిధంగా తన సన్నిహితుడైనటువంటి బన్నువాసు. ముఖ్యంగా కాసేపు క్రితమే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరారు. మధ్యలో కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ లీడ్ చేశారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ టీము. అల్లు అర్జున్ వెళ్ళటం లేదు అంటూ కూడా, అల్లు అర్జున్కి ఆరోగ్యం బాగాలేదు, విచారణకు హాజరు కారంటూ కాసేపు మిస్లీడ్ చేశారు మీడియానని చెప్పుకోవచ్చు. అనంతరం ఒక్కసారిగా ఒకవైపు తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్తూ అల్లు అర్జున్ బయలుదేరారని చెప్పుకోవచ్చు. ఇంకో అప్పుడే ఒకవైపు ఎవరైతే తన కూతురైనటువంటి అల్లు అర్హ కూడా అందరికీ హాయ్ చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రీచ్ కానున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని ఉండనియకుండా మొత్తం ఎక్కడికెక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఇదే సిచ్యువేషన్ కాసేపు క్రితం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కనిపించింది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఇరువైపులా ఒకవైపు భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ వెహికల్ మూవ్ అయిన తర్వాతనే ఏదైతే అల్లు అర్జున్ వెహికల్ చెక్ పోస్ట్ రీచ్ అయినాక మీడియా వెహికల్స్ ని అలో చేశారు. అప్పటి వరకు మీడియా వెహికల్స్ ని అక్కడే ఉంచారు. కాసేపటి రకం అక్కడ పోలీసులతో వాగ్వాదం అయింది. మొత్తం మీద మరీ కాసేపట్లోనే 10 నిమిషాల్లోనే అల్లు అర్జున్ అక్కడ చేరుకొని ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా 10 ప్రశ్నలను అల్లు అర్జున్ ను సంధించనున్నారు. ఆ రోజు సంధ్య థియేటర్ ఘటనలో ఏం జరిగింది అనేది కూడా ముఖ్యంగా ఆరా తీయనున్నారు. అదేవిధంగా ఆ రోజు వ్యక్తిగత సిబ్బంది ఎంతమంది వచ్చారు, ఈ వ్యక్తిగత సిబ్బంది పైన మొత్తం ఈ రోజు క్వశ్చన్ అవర్ ఉండబోతుంది. ముఖ్యంగా ఒకవేళ వాళ్ళు పోలీసులకు ఇంకా కావాల్సి వస్తే సంధ్య థియేటర్ కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఓరల్గా తెలుసుకున్న సీన్ ఆఫ్ అఫెన్స్ కింద సంధ్య థియేటర్ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అల్లు ఆర్హా వస్తారు. ఆ వెహికల్స్ సెకండ్ వెహికల్లో ఒక స్కార్పియోలో ప్రత్యేకంగా అల్లు అర్జున్ కుమారుడు ఒక్కడే వస్తాడు. ఆ తర్వాత థర్డ్ వెహికల్లో అల్లు అర్జున్తో పాటుగా తన భార్య స్నేహారెడ్డి కూడా వస్తారు. సో ఈ వెహికల్స్ ఇన్ని వెహికల్స్ తీసుకొని రావడం ఏంటంటే కూడా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల దృశ్యాలు. ఇవి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత దృశ్యాలు ఇవి. ఆయన బయటే కార్ దిగిపోయి చాలాసేపు గా నిల్చొని చూస్తున్నారు. సో ఆయనకు అర్థం కావడం లేదు. పోలీసులు కేవలం ఆయన్ని మాత్రం లోపల రావాలని కోరారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కొంత తడబడుతున్నారు. అక్కడ ఆయనకు సడన్ గా పోలీసులు ఎదురుకు వెళ్ళిపోయి ఒక్కడే లోపలికి రావాలని కోరడంతో ఏం తిక్కుతో వచ్చే స్థితిలో ఆయన అక్కడ కొంత భయపడిపోయా, లేదంటే తడబాటు గురైపోయి అక్కడ ఆగిపోయారా? అల్లు అర్జున్ స్టేషన్ లోపలి వెళ్ళిన తర్వాత దృశ్యాలు ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత కారులో నుంచి ఆయన దిగిపోయాక కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే పోలీసు అనుమతించారు. అల్లు అరవింద్, బన్నీవాసు ఆయన కారులో ఉన్నప్పటికీ వారి వరకు లోపలికి అనుమతించలేదు. కేవలం అల్లు అర్జున్ ఒక్కరే రావాలని చెప్పారు. అల్లు అర్జున్ సిబ్బంది ఒకరు బయటకు దిగే ప్రయత్నం చేసినప్పటికీ లేదు మీకు అలో లేదని చెప్పి ఆయన లోపలికి మళ్ళీ తిరిగి ఎక్కించే ప్రయత్నం చేశారు పోలీసులు. మీరు చూడొచ్చు అల్లు అర్జున్ బయట దిగిపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలి దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ ని మాత్రమే లోపలికి పోలీసు అనుమతించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ప్రారంభమైపోయింది. ఆయన్ని సపరేట్ ఒక రూమ్ లో బన్నీవాస్ వెనకాలే ఉన్నారు. బన్నీవాస్ కూడా లోపలికి వెళ్తున్నారు. అల్లు అరవింద్ మాత్రం కనిపించలేదు అక్కడ. అల్లు అర్జున్ తో పాటుగా బన్నీవాస్ మనం చూడొచ్చు కొన్ని సెకండ్స్ లోనే అల్లు అర్జున్ తర్వాత బన్నీవాస్ కూడా దిగారు. బన్నీవాస్ కూడా అల్లు అర్జున్ తో లోపలికి వెళ్ళారు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే అనుమతిస్తారు. అల్లు అర్జున్ మినహా ఎవరు వెళ్ళినా కూడా అనుమతించారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అల్లు అర్జున్ని పోలీసులు లోపలికి అనుమతించి ప్రజెంట్ ఇప్పటికే ఒక ప్రత్యేకమైన రూమ్ లో కూడా ఆయన కోసం అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఇన్వెస్టిగేషన్ ని వీడియో రికార్డ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ వీడియో రికార్డ్ చేసిన పరిణామంలో ఆయన ఏం చెప్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఒకసారి అల్లు అర్జున్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల దృశ్యాలు ఇవి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల అల్లు అర్జున్ కారు ఆగిన తర్వాత ఆయన అక్కడి నుంచి దిగిపోయి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో బన్నీవాస్ తన వెంటే ఉన్నారు. బన్నీవాస్ తన వెనకాలే ఉన్నారు. అల్లు అర్జున్ బన్నీవాస్ లోపలికి వెళ్తున్నారు. కానీ అల్లు అర్జున్ ని మాత్రమే చిక్కడపల్లి స్టేషన్ లోపల విచారించే అవకాశం ఉంది. ఇంకెవరు కూడా లోపలికి అనుమతించకపోవచ్చు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఒక ప్రత్యేక రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ లో ఒక డీసీపీ లేదా ఏసీపీ స్థాయి అధికారితో పాటుగా అల్లు అర్జున్ అడ్వకేట్ ఉంటారు. ఈ ముగ్గురు మాత్రమే ఉంటారు లోపల. మిగిలినంతా కూడా వీడియో రికార్డ్ జరుగుతోంది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ అనేది మాత్రం పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తారు. ఒకసారి మనం అల్లు అర్జున్ స్టేషన్ లోపల వెళ్ళిన తర్వాత దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం.